మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీడియా ముందుకు వస్తున్నారు. వైఎస్ జగన్ గారికి చంద్రబాబు సర్కారు కావలసినటువంటి అస్త్రాలను ఇచ్చిందని చెప్పాలి. కేవలం 18 నెలల పాలనలోనే కూటమి సర్కారు చేసినటువంటి అప్పు 3 లక్షల కోట్లు పైమాట. మరి సంపద సృష్టిస్తానని చెప్పారు, ప్రజలకు లేనిపోని ఆశల్ని కల్పించారు, ఓట్లు వేయించుకున్నారు. ఇది వైసీపీ తరచూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఇప్పటికే వైసీపీ ఏపీ హైకోర్టులో పిల్ వేసింది. పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్ ప్రకటించారు. మరి ఆ అస్త్రం జగన్ చేతిలో ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇతర పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, ఇట్లాగే కమిటీలను, వివిధ రకాలైనటువంటి కమిటీలను, సంఘాలను, వాళ్ళని కూడా కలుపుకొని వైసీపీ ప్రైవేటీకరణపై ఉద్యమాన్ని తలపెట్టనుంది, సిద్ధం కానుంది. మరి తాజాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన తీవ్ర వివాదం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ప్రాజెక్టు పైన సంచలన ప్రకటన చేశారు. ఆయన తాను కోరడం వల్లనే ఆ ప్రాజెక్టును చంద్రబాబు గారు నిలిపివేసినట్టు కూడా రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. మరి కేవలం తనపైన గౌరవంతో చంద్రబాబు ఆ పని చేశారని రేవంత్ రెడ్డి చెప్పినా ఇంతవరకు కూడా దానిపైన చంద్రబాబు గారు నోరు మెదపుకోవడము, మౌనంగా ఉండడం ఒకంత ఆశ్చర్యమే. మరోవైపు 20 టీఎంసీల నీళ్లతో ఏం చేసుకుంటామని చంద్రబాబు గారు నోరు జారారు. దాని ద్వారా జగన్కు మరో పెద్ద బ్రహ్మాస్త్రం దొరికింది అని చెప్పాలి. మరి ఇవే కాకుండా అనేక అంశాలు ఉన్నాయి. మరి ఇంత శాంతి భద్రతల క్షీణత, అక్రమ కేసులు, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, అనుచరుల దౌర్జన్యాలు, అక్రమాలు అనేటటువంటి విధంగా కొనసాగుతూనే ఉన్నాయని, ఇవన్నీ కూడా జగన్కు అస్త్రాలే. మరి అయితే కీలకమైన 2-3 అంశాలపైన సూటిగా స్పష్టంగా మీడియా సమావేశంలో జగన్ చెప్పగలిగితే బాగుంటుంది అని ప్రజలు భావిస్తున్నారు. గంటల తరబడి అన్ని అంశాలపై మాట్లాడితే అది అర్థం కాకుండా అటు ఇటుగా పోయే ప్రమాదం ఉంది అని ప్రజలు కూడా అంటున్నారు. అందుకే జగన్కు ప్రాధాన్య అంశాలేవో ముందే నిర్ణయించుకుంటే మంచిది, మీడియా ముందుకు వస్తే ఆ తర్వాత మీడియా ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందరూ.